ఎస్ఎస్సి, రైల్వే ఆర్ స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా? అయితే కూచిపూడి మీద వచ్చే ఈ 10 ప్రశ్నలు ఖచ్చితంగా తెలియాల్సిందే. మరి ఆ 10 ప్రశ్నలు ఏంటి, ఆన్సర్స్ ఏంటి అనేవి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకే, మరి ఫస్ట్ ప్రశ్న చూడండి. కూచిపూడి ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్య రూపం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి శాస్త్రీయ నృత్య రూపం. కూచిపూడి నృత్య సాంప్రదాయాన్ని క్రమబద్ధీకరించిన మూల పురుషుడు ఎవరు? సిద్ధేంద్ర యోగి. ఎవరమ్మా? సిద్ధేంద్ర యోగి. కూచిపూడిలో అత్యంత ప్రసిద్ధి చెందిన నాటకం ఏది? భామకలాపం. భామకలాపం. కూచిపూడి నృత్యంలో ఇత్తడి పళ్ళెం అంచుపై నిలబడి చేసే విన్యాసాన్ని ఏమంటారు? తరంగం అని అంటారు. కూచిపూడి ప్రదర్శనలో ఉపయోగించే ప్రధాన సంగీత బాణి ఏది? కర్ణాటక సంగీతం. ఏ సంగీతం అమ్మా? కర్ణాటక సంగీతం. ప్రముఖ కూచిపూడి గురువు వెంపటి చినసత్యం స్థాపించిన నృత్య కళాక్షేత్రం ఏది? కూచిపూడి ఆర్ట్ అకాడమీ, చెన్నై. కూచిపూడి నృత్య నాటకాల్లో ప్రధానంగా కనిపించే భామకలాపం ఏ పాత్ర చుట్టూ తిరుగుతుంది? సత్యభామ చుట్టూ తిరుగుతుంది. ఏంటమ్మా? సత్యభామ. భామకలాపం ఏ పాత్ర చుట్టూ? సత్యభామ చుట్టూ తిరుగుతుంది. కూచిపూడి నృత్యంలో ఉపయోగించే ప్రధాన తాళ వాయిద్యం ఏది? మృదంగం. ఏంటమ్మా? మృదంగం. కూచిపూడి నృత్యం ఏ పురాణాలు ఆధారంగా రూపొందించబడింది? హిందూ పురాణాలు, భాగవతం, రామాయణం, మహాభారతం. కూచిపూడి ఒకప్పుడు ఏమని పిలిచేవారు? భాగవత మేళ అని పిలిచేవారు. ఏమని పిలిచేవారమ్మా? భాగవత మేళ అని పిలిచేవారు. ఓకే, ఇటువంటివి ఎన్నో బిట్స్ కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.